అన్ని పేపర్లు ఉన్నాయి. అవి ఉన్నా కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు కానీ ప్రజలకు తెలియజేయటం లేదు. మీలాంటి వాళ్ళు వేస్తే కోర్టు కూడా వింటుంది కదా. కోర్టుకి వెళ్ళాం. అసలు యాక్చువల్గా రండి 15 ఎన్ని గుంటలండి ఇది? 15 ఎకరాలు 24 గుంటలు. వాళ్ళకి అవసరం వచ్చి ఎక్కువ చేసేసుకున్నారు. ఎక్కువ చేసుకుంటే ప్రూఫ్ ఉండాలి కదండి. మా దగ్గర ఉంది స్టాంప్ వేసి, లోకయాత్ర స్టాంప్ వేసి ఇన్ని ఎకరాలు అని చెప్పి స్టాంప్ వేసి మాకు ఇచ్చిందండి. మరి వీళ్ళు ఆ ప్రూఫ్ కూడా చూపించడం లేదు. మాకు అన్యాయం జరిగిందని మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టు ఆర్డర్ ఇచ్చినంత వరకైనా ఉండాలి కదండి. లేదు, మాకు 5 కోట్ల స్థలము అన్నీ కలిపి 5 కోట్లు అయిందండి. 4 అంతస్తులు కట్టాం, కూల్చేశారు. అయినా కూడా మేము అది కోర్టుకి వెళ్ళాం. మేము కట్టుకోవాలా వద్దా, మేము 4 అంతస్తులు వేసాం, మాకు ఏదో ఒకటి చెప్పండి అంటే కోర్టు నుంచి అది ఎంక్వైరీ చేయమని వేసింది. ఆ తీర్పు కూడా స్టేటస్కో ఉంది మాకు. ఆ తీర్పు కూడా రాకుండా కూలగొట్టేశారండి. నేను ఆ రోజు ఎంత నెత్తినెవరు కొట్టుకున్నాను. ఆయన కూడా నన్ను దగ్గర కూడా రానివ్వలేదండి. స్టేటస్కో ఉంది, కొట్టద్దు అని. తర్వాత తప్పు తెలుసుకున్న ఇప్పుడు ఆ బిల్డింగ్ మళ్ళీ మీరు లేపిసి ఇవ్వలేరు కదండి. ఎందుకమ్మా స్టేటస్ కో ఉన్నా కానీ రంగనాథ్ తప్పు జరిగిపోయిందంటండి. తర్వాత కొన్ని తప్పులు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. కొన్ని తప్పులు జరిగిపోయాయి. మా బిల్డింగు ఆ బిల్డింగ్ కొట్టారు సార్. ఆ బిల్డింగ్ చూడండి ఇప్పుడు ఎంత చక్కగా కట్టుకున్నారు. అంటే తప్పు జరిగిందనే కదా. మళ్ళీ వాళ్ళకి మా ఇద్దరిది ఒకేసారి కూల్చారండి. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. తప్పు జరిగిపోయింది మీరు కట్టుకోండి అన్నారండి. మా విషయంలో మేము కోర్టులో ఉంది కదండి మాది. మాకు ఫైన్, మాకు డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆయన డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. మరి మాకు నష్టపరిహారం కదండి ఉంది. మేము అందుకే వెయిట్ చేస్తున్నాం. మమ్మల్ని ఎలాగైనా హింసించాలని మా ఫ్లాట్ ఇందులో కలిపేశాడండి. ఫెన్సింగ్లో కలిపేశాడు. మొదట అంతా తప్పు అయిపోయింది, మీ జోలికి రాము, కట్టుకోండి అని అన్నారండి అందరూ. అదే అర్థం కాలేదు. వాళ్ళు ఏమంటున్నారు, తప్పు జరిగిపోయింది. మాకు ఇన్ని మానసికంగాను శరీరకం డబ్బులు అన్నీ మాకు పోయాయండి. ప్రతిరోజు అప్పుల్లో ఉన్నాం. ఇవన్నీ మేము ఎలాగండి తీర్చుకోగలం? రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారికి ఒకటే, మీరు చేశారు ఏదో తప్పు, మాకు తెలియదు. ఇది మాది రైటో మీది రైటో తెలియదు. కోర్టు తీర్పు ఇచ్చినంత వరకు మీరు ఇక్కడ ఏ పనులు చేయొద్దు. కానీ ఆల్రెడీ అన్ని పనులు చేస్తారు సార్. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇంకెవరు మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పోలీస్ స్టేషన్కి లేదా కోర్టుకి. ఆ పోలీసు వాళ్ళే మమ్మల్ని పట్టుకుని వెళ్ళి అందులో తోసేస్తున్నారు. 6 గంటల వరకు వదలరు. తిండి తిప్పలు ఉండవు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా వాళ్ళ పాప ఎక్కడో బయటే కూర్చుంటున్నారు. అలాగే విసిగిపోయి మేము వదిలేసామన్నమాట. కోర్టు తీర్పిచ్చే వద్దాం మేము వదిలి, కానీ మొత్తం కట్టేశాడండి. కట్టేసుకొని వెళ్ళిపోయాడు. ఓపెనింగ్ 10వ తేదీన చేస్తానని అనౌన్స్మెంట్ చేశాడు. ఆయన రంగనాథ్ గారు గుళ్ళు గట్ట ఓపెనింగ్ చేయడం నేను చూడలేదండి. ఎవరైనా గుడి, ఇప్పుడు గుళ్ళు ప్రజలు కానీ ఎవరైనా మాకు ఈ సొసైటీ వాళ్ళు మా గుళ్ళు లోపలికి రానివ్వటం లేదని మీకు ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా? ఇవ్వనప్పుడు నువ్వు వచ్చి గుడి రీఓపెనింగ్ చేస్తాను, గుడిని కొట్టి కొత్తగా కడతాను అన్నం ఏంటండి సార్? గుడికి అసలు దారి లేదు. ఈ పార్క్ నుంచి దారి ఏంటండి? పార్క్ నైట్ అయ్యేసరికి తాళాలు వేస్తారు అన్నీను. గుడికి మాత్రం తోవంటూ ఒకటి ఉండాలి కదా. అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు నాకు అర్థం కావటం లేదండి. రేవంత్ రెడ్డి గారు ఒకసారి పరిశీలించండి. ప్రజలు చాలా విసుక్కుంటున్నారు, చాలా విసుగుపోయారు కూడా మీ పాలనలోని. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. మీరు చదువుకున్నారు, మా బాధ ఏంటో మీకు తెలుస్తుంది. మేమేం కబ్జా చేయలేదు సార్. ఇక్కడ గుడిసెలు వేసుకొని మేము ఆక్యుపై చేయలేదు. మీరు అమ్ముతేనే రిజిస్ట్రేషన్ చేసుకుని LRS ULC అన్నీ కట్టాం. కరెంటు బిల్లులు కట్టాం, వాటర్ బిల్లులు కడుతున్నాం. ఇప్పటికి కూడా కరెంటు బిల్లు కడుతున్నాను సార్. మాకు న్యాయం చేయండి సార్. సార్ చెప్పండి, ఏంది పరిస్థితి, ఏంది సున్నం చెరువు ఇష్యూ ఏంది? మీ ల్యాండ్ ఎంత పోయింది? మాది ఒక ప్లాట్ పోయిందండి. 235 యార్డ్స్. అది 4 కోట్ల వాల్యూ ఉంటుందండి. ఇక్కడ 2 లక్షల గజం ఉంది. ఇప్పుడు ఇవాళ 235 గజాలు నాది. 205 నా ప్లాట్ నెంబర్ కూడా. ఇది అమ్మింది కూడా చీఫ్ జస్టిస్ ఆగల సాంబశివరావు. ఉడా లేఅవుట్, ఇది పట్టా భూములు. గవర్నమెంట్ కూడా 2 times లెటర్ రాసిండు. శుద్ధవాణి కుండ పక్కకుంది, మీకేమైనా ఆబ్జెక్షన్ అమ్ముకుంటే కావాలని చెప్పని అడిగాడు. అయితే మాకు అవసరం లేదని చెప్పని గవర్నమెంట్కి వెళ్ళి లెటర్ ఇచ్చారు చీఫ్ జస్టిస్ గారికి. ఇచ్చిన తర్వాత మాకు ఎకరాల చొప్పున అమ్మితే దాన్ని ఓడా లేఅవుట్ చేసి మేము 234 ప్లాట్లు చేసేసి సొసైటీ నుంచి మేము ప్లాట్లను తీసుకున్నామండి. 1945 నుంచి ఆల్రెడీ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర ఏమీ లేవు. ఇది శుద్ధవాణి కుంట,
ఇది అదేమున్నది, ఇది బేగంపేట, గుట్టల బేగంపేట. ఇది ఆయన ఏమంటుండు, సున్నం చెరువునే హైడ్రా చేసిన డెవలప్మెంట్ లో ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తుండు కదా ప్రతిసారి. ఏం ఎగ్జామ్ చూపెడుతుంది చెప్పండి. డెవలప్ చేసిన సున్నం చెరువునే. అవును ఉన్నాయి, మాకు గుంజుకొని 24 గంటలు 24 గంటలు తెల్లవాళ్ళు వద్దనని కూడా స్టేటస్ ఉన్న తర్వాత కూడా మీరు పని చేస్తున్నారు. కోర్టులో వద్దని చెప్పారు కదా, తీర్పు ఉంది కదా రిజర్వ్ అయ్యి. ఎందుకు ధిక్కరిస్తున్నాడు సార్ ఆయన? ఎందుకు ధిక్కరిస్తున్నాడు? కోర్టు తీర్పు ధిక్కరించేంత ఎందుకంటే ఆయన ఓవర్గా ఉన్నాడు. మళ్ళీ మేమేం మాట్లాడలేం కదా. ఏమైనా గట్టిగా మాట్లాడితే పొజిషన్ తీసుకొని మాదాపూర్ పొజిషన్లో పెడుతున్నాడు. పొద్దున 10 గంటలకు తీసుకెళ్తున్నారు, సాయంత్రం 6 గంటలకు వదిలి పెడుతున్నారు. ఇంకేం చేయాలి మేము? పోలీసులు వాళ్ళే హైదరాబాద్ పిలిపిస్తున్నారు, వాళ్ళే పిలిపిస్తున్నారు. ఎందుకు రంగనాథ్ అంటుండే నాకేమన్నా కక్ష, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నాయి కాబట్టి తీసేసిన వాళ్ళ మీద నాకేం కక్ష అంటుండే. అవును, కక్ష లేనప్పుడు కోర్టులో మరి కొట్లాడుతూ తీర్పు రిజర్వ్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పని చేస్తున్నావు? నీదే కదా భూమి అన్నప్పుడు, ఎఫ్డీలో ఉన్నప్పుడు చూయించు మాకు, చూయించిన తర్వాత పని చేసుకో. కోర్టులో స్టేటస్ ఉంది కదా, అక్కడ చేస్తానని చెప్పని చెప్తావు లాయరు, మరి చేస్తున్నారు ఇక్కడ మీకు కనపడుతుంది కదా, మీ కంటికైతే మేము అబద్ధం చెప్పట్లేదు కదా. కొంతమంది మాట్లాడుతారు సున్నం చెరువు అనేది ఇక్కడ లేదు, వేరే విలేజ్ ఉందంటే ఏం సార్ దాని కథ ఏంది? శుద్ధ ఇది 3 సర్వే నెంబర్లు ఉన్నాయండి. 3 సర్వే నెంబర్ల 30 నెంబర్ సర్వేలో శుద్ధవాణి కుంట ఉంది. అది చెరువు కాదు, శుద్ధవాణి కుంట. ఆ కుంటని చెరువు చేసాడు వీళ్ళు. ఎందుకు ఆయనకు అంత అవసరం ఏమొచ్చిందంటారు? మరి వాళ్ళకి తెలియాలి, గవర్నమెంట్ మాకేం తెలుసు అండి, అది వాళ్ళకి తెలియాలి కదా, మాకేం తెలియదు కదా. రంగనాథ్ మీద కూడా కొంతమంది ఆరోపణలు చేస్తారు. అవును అవును, ఇక్కడ దీన్ని డెవలప్ చేస్తున్నట్టు చెప్పి కొంతమందిని కాపాడుతుండే, విల్లాలను కాపాడుతున్నట్టు నిజమే. అవును, ఇప్పుడు ఆ గుట్టను కాపాడుతుండే, విల్లాలు ఇగో ఎదురుగా అవన్నీ ఇళ్ళనే ఉన్నాయి, బొబ్బజోన్లో ఉన్నాయి అవన్నీ. ఆ విల్లాలన్నీ వాటి గురించి చేసేదంత. ఇప్పుడు వాళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, వాళ్ళ కాపాడడం కోసం మిమ్మల్ని అన్యాయం చేస్తున్నా అంతే. మళ్ళీ అవును సార్, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ తీసేసుకుర్రు, మీదంటారు మీరు పట్టాభూములు, చీఫ్ జస్టిస్ సమితిలో కొన్న చట్టబద్ధంగా మీరు అంటారు. వాళ్ళేమో తీసేసి ప్లాట్లు కూడా కూల్చడం జరిగింది. కోర్టు తీర్పు రిజల్ట్ లో ఉంది. రేపు కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తే ఈ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? గవర్నమెంట్ పూడ్చాలా? మేమే మా ప్లాట్లు మాకు ఇవ్వాలి కదండి. ఉందా గవర్నమెంట్ వాళ్ళు అంతా తీసుకుంటారా? ఎందుకు లేదు? లేదండి, తీసుకొని మా ప్లాట్ మాకు ఇచ్చేసాయి. దీని మీద ఇంకెక్కడ వేరే దగ్గర ఇచ్చేసాయి. ఒకవేళ కోర్టు మీకు అనుకూలంగా వస్తే మీకు ఫ్లాట్ మీకు కావాలి అంతే. మాకు వేరే అడిగితే అడగట్లేదు కదా. ఇవ్వకపోతే సార్, ఇవ్వకపోతే వేరే దగ్గర చూపించు మాకు. అసలు ప్రభుత్వం పట్టించుకోకపోతే తీర్పు వచ్చింది వదిలేసిపోతే అవును, కోర్టు ఎంత ఇక్కడ ఇస్తామని ఇంక మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలండి. సార్ అదే నేను అనేది ఏమంటే మీకు అర్థం, కోర్టు ఒకవేళ తీర్పిస్తుంది వాళ్ళ ల్యాండ్ అది మీరు ముట్టుకోవద్దని చెప్తుంది, పనులు ఆపేసిపోతారు కానీ మీ ప్లాట్ మీకు రాదు కదా. ఎందుకు రాదు? అప్పుడు మా ప్లాట్ తీసుకుంటే రాదు కదా, ఇల్లు రాదు కదా, మొత్తం రాదు కదా. ఇల్లు రాదమ్మా, దానికి కట్టేయండి, డబ్బులు కట్టేయండి. మేము పర్మిషన్ తీసుకున్న తర్వాత దాంట్లో ఎల్ఆర్ఎస్ కట్టాము, యుఎల్సీ కట్టాము. ఇప్పుడు గవర్నమెంట్ డిమాండ్ చెప్తారా అంతే, కోర్టు తీర్పు మీకు కట్టించాలని. అవును, నష్టం పూడ్చాలని. అవును. మళ్ళీ 4 కోట్లు మీ ఒక్కరిది అంటే ఎన్ని కోట్లు సార్? అవునండి, మరి అన్ని కోట్ల ప్రాపర్టీ కాబట్టి ఇంతమంది వచ్చిందండి. ఇంత వాల్యూబుల్ గవర్నమెంట్, మరి గవర్నమెంట్ ఇస్తారండి, మరి ఇవ్వకుండా ఏం చేస్తే లాక్కున్నప్పుడు ఇవ్వాలి కదండి. అన్ని ఫ్రీ పథకాలు ఇస్తున్నావు కదా, మా ప్లాట్ మాకు మీకేం కష్టం? మా ఫ్రీ పథకం అడగట్లేదు కదా, మాలని మాకేం అడుగుతున్నాం? అంతే, వేరే అడుగుతాం కదా, ఫ్రీ ఇవ్వట్లేదు కదా మాకైతే, మరి ఇంకేం కావాలి? కోర్టు మీకు అనుకూలంగా మాట్లాడుతుంది, మీకు తీర్పిస్తుంది. ఆ నమ్మకం ఉంది, కోర్టు మీద నాకు నమ్మకం ఉందండి, నమ్మకం ఉంది. లేదు, లేకనే 24 గంటలు పని చేస్తుండు. రైట్ అన్న, ఏంది సున్నం చెరువు పరిస్థితి ఏంది? 15 ఎకరాల నుంచి 32 ఎకరాలు చేస్తున్నట్టు అంటే మీ ల్యాండ్ లాక్కొని చేస్తుండా? మా ల్యాండ్ లాక్కునే చేస్తున్నాడండి. ఆయనకంటూ ల్యాండ్ ఇక్కడ ఏమీ లేదు, అసలు ల్యాండ్ అటే ఉంది, కావాలంటే అటు పక్కన తీసుకోమనండి. ఇటు అసలు ఆయనకు 1 ఇంచు కూడా లేదు, 1 చీమ దూరే అంత సందు కూడా లేదు ఆయనకి. ఇది చెరువు పై భాగం, కింది భాగం? చెరువుకి పై భాగం. చెరువు కాదు, అసలు చెరువే కాదు ఇది, అల్లాపూర్లో ఉంది చెరువు. గ్రామ రికార్డుల ప్రకారం, గ్రామ దాన్ని ఏమంటారు మ్యాప్ల ప్రకారం, విలేజ్ మ్యాప్స్ ప్రకారం చెరువు అల్లాపూర్ విలేజ్లో ఉంది. మేము గుట్టల బేగంపేట, శేర్లింగంపల్లి మండలం, అది అల్లాపూర్ విలేజ్, బాలనగర్ మండలం సెపరేటు. ఈవెన్ దో ఉంది అనుకున్న ఏదో 80 ఫీట్ రోడ్డు, మాస్టర్ ప్లాన్ రోడ్డు ఎందుకు ఇచ్చాడు? మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది కదా, 80 ఫీట్ రోడ్డు, అది దాటి రాదు కదా. అంత మూర్ఖత్వం ఆయనకి. చెరువు పక్కన గ్రీన్ జోన్కి 2 ఎకరాలు వదిలాం. ఆ 2 ఎకరాల్లోనే ఆ గుడికి పెట్టుకున్నాం. అప్పుడు యాజ్ పర్ నామ్సే వదిలాం, యాజ్ పర్ నామ్సే లేఅవుట్ అయింది. 30 ఫీట్లు, 40 ఫీట్లు, 80 ఫీట్లు, 60 ఫీట్లు రోడ్డు వదిలాం. ఎవడైనా వదులుతాడా అండి? 1992లోనే లేఅవుట్ ప్రకారం, రామ్స్ ప్రకారం 80 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్డు, 30 అడుగుల రోడ్లు తప్ప కిందకి 25 అడుగుల రోడ్డు కూడా లేదు ఇందులో. దీన్ని నాశనం చేశారు. ఎంత అహంకారపూరితం అంటే అయ్యప్ప సొసైటీ దాన్ని అక్కడేం మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడాడు. ఆ విల్లాస్ని ఎవరినో రక్షించడం కోసం ఇదంతా చేశాడు అంటారు. ఆ భగవంతుడికి తెలియాలి, నాకు అవన్నీ అనవసరం, నాది పోయింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కోర్టు తీర్పు రిజర్వ్లో ఉన్న కోర్టుని ఎవ్వరూ నమ్మడట. కోర్టు జడ్జిలు అందరూ లంచగొండలంట. ఈయన రంగనాథే అంటున్నాడంట. ఆయన ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర అన్న మాటలు నాకు క్యారీ అయినాయి.
లంచగొండలంట, ఈయన అంట నిజాయితీ పరుడట, అతి నిజాయితీ పరుడు. ఈయన అంత లంచగొండో అందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. పైకి మట్టుకు ఫేస్బుక్లోని వీటిల్లోని విపరీతంగా క్యాన్వాసింగ్. ఎవడు క్యాన్వాసింగ్ చేసుకుంటాడండి? చెడ్డ మనుషులే క్యాన్వాసింగ్ చేసుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు ఎవరు చేసుకోం కదా, అది మా పని కాదు. మా వృత్తి ఏంటి? రోజు కష్టపడితే పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి కష్టపడితే ఆడికి అది లేదు. అంటే రంగనాథ్ తప్పు చేస్తూ పబ్లిష్ చేసుకుంటారు. పబ్లిష్ మీలాంటి మీడియా కూడా ఎంకరేజ్ చేస్తూ పబ్లిష్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఏమయ్యాడు? హీరో కింద ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు అంత పాజిటివ్ హైడ్రా మీద అంటున్నాడు, కానీ హైడ్రా మీద ఏం పాజిటివ్? పాజిటివ్ అంటాడు, మాకు మద్దతు తెలుపు రోడ్ల మీద పోతున్నారు వస్తారండి. ఇప్పుడు ఇది చూడంగానే ఆ పక్కన ఉన్న కాలనీ వాళ్ళకి ఇక్కడ పడ్డ బాధలు ఎవరికి తెలియవు కదా. వాడు ఏమనుకుంటాడు? అబ్బా బాగా చేశాడు రా అనుకుంటారు. కానీ దుర్మార్గం చేశాడన్న సంగతి మీలాంటి వాళ్ళ ద్వారానే తెలుస్తుంది, కోర్టు ద్వారా తెలుస్తుంది. అంతవరకు వాడు ఏం చేయడానికి లేదు కదా.